తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు రాజకీయాలకు బలవుతున్న ప్రతి బాధితుడి పక్షాన జనరేషన్ జగన్ రాజీలేని పోరాటం కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడడం జగన్మోహన్ రెడ్డి చూపిన రాజకీయ స్ఫూర్తి అని, అదే సిద్ధాంతాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. రెడ్ బుక్ కక్ష సాధింపుకు బలైన సాయి కృష్ణ, క్రాంతి కుమార్ వంటి బాధితులకు అండగా నిలిచిందని, బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరిగితే వారికి మద్దతుగా నిలబడమే తమ ధ్యేయమని తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1 మీకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానని చెప్పారు. ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో అది ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా రిలీజ్ చేస్తున్నాను, తప్పనిసరిగా దానికి నేను మాటిస్తున్నానని చెప్పని ఎన్నో వాగ్దానాలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల్ని అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనకి ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా తోడైంది. విద్యాశాఖ మంత్రి పేరుకి విద్యాశాఖ మంత్రే కానీ ఇవాళ లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలకి సకల విధ్వంస శాఖ మంత్రిగా రాష్ట్రంలో పేరెందుకున్నాడు ఆయన. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలండి. ఇప్పటికీ 12 త్రైమాసికాలు అయినాయి, అంటే 8,400 కోట్ల రూపాయలు. అది కాక ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పని 2024 జనవరి మార్చి సంబంధించినటువంటి త్రైమాసికంలో 700 కోట్లు, అంటే మొత్తం 9,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యువతకి ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో మీరు చెల్లించవలసినది. దానికి గాను ప్రభుత్వం ఎంత చెల్లించాలని చెప్పని లెక్కలు చెప్పారు. కేవలం 2,900 కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పారు. మరి మిగతా డబ్బులు ఎవరు కట్టాలి? ఆ తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్తే మీ ఫీజులు బకాయిలు ఉన్నాయి, మీరు కడితే తప్పించి మీ పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తుంటే వారు ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి? మరి ఇదెలా ఉంటే ఒక పక్క వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటిది, విద్యా దీవెనతో పాటు వసతి దీవెన అని చెప్పని కూడా వాళ్ళకి సంవత్సరంలో ఆ విద్యార్థులకి ఏమన్నా ఖర్చులు ఉంటాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళకి కూడా సగటున 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. ఇక ఆ వసతి దీవెన విషయానికి వస్తే సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు చెప్పిన ఇప్పటికీ ₹1 కూడా చెల్లించాలి. అంటే ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది 3,300 కోట్లు, మొత్తం 9,500 కోట్ల రూపాయలు మీరు విద్యార్థులకు ఏదైతే మీ వాగ్దానం చేశారో పాదయాత్రలో లోకేష్ గారు, ఎవరికి సమాధానం చెప్తారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ఇట్లా ఉంది. నిరుద్యోగ భృతి నేను లోకేష్ వాగ్దానం చేస్తానని అన్నావు కదా, ఇవాళ నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు చెప్పండి, సంవత్సరానికి 36,000 రూపాయలు. 3 సంవత్సరాలు గడుస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి ₹1,08,000 రూపాయలు ఇవ్వాలి. దానికి సమాధానం ఎవరు చెప్తారు? దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామనే మాట చెప్తున్నారు. మరి దాని లిస్టు కొంచెం బయటికి తీస్తే మేము కూడా చూస్తాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో చూస్తాం. మీరు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు కదా, ఉద్యోగాలు వచ్చేసినాయిగానే కదా మీరు చెప్తుంది. కొంచెం ఆ లిస్టు కూడా బయటికి ఇస్తే మేము సంతోషిస్తాం. మాకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మేము చూస్తాం. లోకేష్ గారు, తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు మీ తండ్రి గారే కాదు, కనీసం యువతగా మీలో అన్నటువంటి కొద్దిపాటి చిత్తశుద్ధి అన్న ఉందని అనుకున్నాం, కానీ అది లేదు. సరే, ఇవన్నీ ఒకెత్తు. డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఎన్ని రకాల అవకతవకలతో జీవోలు రిలీజ్ చేశారు. అడ్డమైన ఆటల్ని స్పోర్ట్స్ కోటాలో పెట్టారు.
స్పోర్ట్స్ కోటాలో మళ్ళా చేసినటువంటి అవకతవకలను తప్పించుకోవడానికి మళ్ళా జీవోల్ని క్యాన్సిల్ చేశారు. దీనిలో దగాపడినటువంటి ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి డిఎస్సీలు అభ్యర్థులు ఇవాళ రోడ్డుకెక్కారు. రోడ్డుకెక్కి వాళ్ళకి న్యాయం జరగకపోగా, న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగకపోగా వాళ్ళకి అండగా నిలిచేటువంటి ఏకైక నాయకుడు వాళ్ళందరికీ కనిపించింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ప్రతి ఒక్క దగాపడినటువంటి నిరుద్యోగి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీసు విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న దక్షిణ నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ లబ్దిదారులకు స్వయంగా అందజేశారు. మొత్తం 16 మంది లబ్దిదారులకు 6,54,900 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం 50 మంది యువత జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువతకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 18 చెక్కులు రావడం జరిగింది. 18 కుటుంబాలకి 22 చెక్కులు, సుమారు 7 లక్షల రూపాయలు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతోమంది పేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రాణాలు కాపాడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల జీవితాలని కాపాడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఎవరైనా మా సోదరులకి ఇబ్బందులు ఉన్నా, ఇంకెవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్నా కూడా మా దృష్టికి వస్తే కంపల్సరీగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ 37వ వార్డు నుంచి సుమారుగా 100 కుటుంబాలు జన్జీ యూత్ అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకము, ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించగలరు అని ఒక నమ్మకంతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా జనసేన కుటుంబాలు ఆహ్వానిస్తూ వాళ్ళకి జనసేన పార్టీ కొన్నంత అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ విశాఖపట్నం అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉన్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని కడప నగరంలో భక్తులు శివపార్వతులకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చీర సారను సమర్పించారు. నగరంలోని పలు శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. తాము అనుకున్న కోరికలు నెరవేరాలని, ఊరంతా సుభిక్షితంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పాత కడపలో శివాలయంలో పార్వతీదేవికి ఈ పాత కడప మహిళామణులందరూ కలిసి ఆషాఢ మాసంలో చీరాసార తీసుకెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఈ కోలాట బృందం కానీ ఈ మహిళలందరూ వాళ్ళ శక్తియుక్తి మేర అన్ని రకాలు దాదాపు ఒక 52 రకాలతో సారి తీసుకెడుతున్నాము. అది మహిళా మండలి చేయటము ఈ ఊరి ప్రజల యొక్క గొప్పతనం అనుకుంటున్నాము. అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. నా పేరు రమ, మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్. మా గురుదేవులు తాళ్లపాక స్వామి వారు తిరుమలలో ప్రతిరోజు నిత్య కైంకర్య పరులు, పవళింపు సేవ, మేలుకొలుపు సేవ వారే పాడతారు అన్నమయ్య కీర్తనలు. వారి ద్వారా మేము చాలా నేర్చుకుని ఇలాంటి కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేయగలుగుతున్నాం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది పాతగడప గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, ఆడపడుచులు అందరూ కలిసి చేస్తున్న ఉత్సవం ఇది. రాష్ట్రంలో అందరూ చల్లగా ఉండాలా, మంచిగా వర్షాలు కురసాలా, మంచిగా ఉండాలని, ఊరికి మంచి జరగాలని, ఊరికి మేలు జరగాలని, వర్షాలు తక్కువ పడుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి అమ్మవారికి చీరాసారా తీసుకొని పోవాలని ప్రతి ఇంటి నుంచి వాళ్ళ శక్తి ఉన్న వరకు ఎవరింట్లో ఏముంటే అది వాళ్ళు తీసుకొని వచ్చి అందరూ కూడా పాల్గొన్నారు. కొంతమందికి చెప్పలేకపోయినారు, చెప్పలేదని కూడా మీరు బాధపడద్దు తల్లి. నెక్స్ట్ సంవత్సరం అందరం బాగుంటే అందరం కలిసి కూడా సంతోషంగా చేసుకునేదానికి మనం అందరం కూడా సంతోషపడాలా. కానీ ఈరోజు నిన్ను పిలిచలేని కొంతమంది అనుకుంటున్నారా, అవన్నీ మీరు అపోహలు వద్దు తల్లి. ఇది ఊరికి సంబంధించింది, మహిళలకు సంబంధించింది. దీంట్లో ఎవరు పెద్దనం లేదు, ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదు, అందరూ సమానులే.
చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బీదవాళ్ళైనా అందరూ సమానులే. దీంట్లో కులాలు మతాలు పార్టీలు వర్గాలు దీంట్లో ఏమీ లేవు. అందరూ భగవంతునికి సంబంధించి ఆ తల్లికి సంబంధించి మనం చేసుకుంటున్న పూజ ఇది. ఈ తల్లి అందరినీ మిమ్మల్ని అందరినీ చల్లగా చూసి వచ్చే సంవత్సరానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మీ భార్య భర్తలను చల్లగా చూసి ఇంకా మంచిగా మీరందరూ ఉత్సాహపడి ఇంకా మంచిగా చేసేదానికి ముందుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల ప్రతి పనిని నాణ్యతతో నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న ఎమ్మెల్యే ధర్మరాజు. ఉంగుటూరులోని క్యాంపు కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు 24,70,191 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. పొగాకు రైతుల సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అలసత్వమే కారణం విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. రెడ్ బుక్ కక్ష సాధింపులకు బలైన బాధితులకు జనరేషన్ జగన్ అండగా నిలిచిందన్న వంగవీటి నరేంద్ర. అన్యాయం జరిగిన వారికి మద్దతుగా నిలబడమే తమ ధ్యేయమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.